ఇటు ఎండాకాలం, అటు చలికాలం. ఇలాగ ఈ 2 కాలాల్లోనూ వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల్ని తగ్గించేటటువంటి ఆహార ఔషధాలు చాలా తక్కువుంటాయి. ఇలాంటి వాటిలో ప్రధానమైంది, ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది యాలకుల గురించి. యాలకుల తాలూకు ఔషధ శక్తులు, ఔషధ విలువలు, ఆరోగ్య రహస్యాలు ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యాలకులు, ఇలాయచీ. దీని ఔషధ విలువలను తెలుసుకుందాం, దీని ప్రత్యేకతలను తెలుసుకుందాం, దీన్ని మీ ఇంటిలో పాది వాడుకొని ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాం. చూడండి, యాలకులు మొత్తం సుగంధ ద్రవ్యాలన్నింటిలోకి ముఖ్యమైనది, ప్రధానమైనది. సుగంధం అండంతోనే యాలకులు గుర్తుకొస్తాయి ఎవరికైనా. మసాలాలకు వాడుతూ ఉంటాం, ఔషధాల తయారీకి వాడుకుంటూ ఉంటాం, ఏలాది బట్టి ఇలాంటి ఆయుర్వేద ఔషధాలు దీంతో తయారవుతాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే కఫాన్ని తగ్గిస్తుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది, రక్త సంబంధ సమస్యలను తగ్గిస్తుంది, చర్మ వ్యాధులు అంటే గజ్జి ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, అధిక బరువును తగ్గిస్తుంది, దప్పిక, ఆయాసం ఇలాంటి వాటన్నిటిలోనూ ఇది మంచి ఆహార ఔషధం. అంతేనా, మూత్రాశయ సంబంధ రోగాల్లో అయితే ఇది చూపించే ఉపయోగం అంతా ఇంత కాదు. అలాగే ఈ నోటికి సంబంధించినటువంటి సమస్యలు, నోటిపూతలు, ఇంకా నోటి దుర్వాసన, వాంతులు, దగ్గు అన్నిటికీ ఇది మంచి ఆహార ఔషధం. అయితే దీన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఒక్కొక్క సమస్యని, ఆ సమస్యలో ఈ యాలకులను వాడేటటువంటి విధానాలని తెలుసుకుందాం. మెయిన్గా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ యాలకుల ఉపయోగం దగ్గు. దగ్గులో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఇక్కడ 2 రకాల యాలకులు ఉంటాయి, పెద్ద యాలకులు, చిన్న యాలకులు. చిన్న యాలకులేమో సుగంధ ప్రధానంగా ఉంటుంది, పెద్ద యాలకులనేమో ఔషధ తత్వాలు ప్రధానంగా ఉంటాయి. ఏదైనా వాడుకోవచ్చు. దగ్గున్నప్పుడు చిన్న యాలకుల్ని పెనం మీద కాల్చండి. చూస్తుండగానే బొగ్గులాగా అయిపోతుంది. దాన్ని తీసుకొని ఆ బొగ్గుని పొడి చేసినట్టుగా, మసి చేసినట్టుగా మెత్తగా పొడి చేయండి. యాలకుల చూర్ణం సిద్ధం అవుతుంది. దీన్ని 1 గ్రాము మోతాదుగా తీసుకొని తగినంత తేనె కలిపి రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అట్లా చప్పరిస్తూ ఉండాలి. దీంతో ఆ పొడి దగ్గు ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇంకొక ప్రయోగం, యాలకుల తాలూకు మెత్తటి పొడి సిద్ధం చేసుకోండి. అంటే యాలకుల్ని పొడి చేసి, గింజలు అయితే మంచిది, పైన తోలు అవసరం లేదు, వస్త్రగాళితం పట్టండి. అంటే దీన్ని గాలించాలి, ఫైన్ పౌడర్ వస్తుంది కదా. దీన్ని పొడిని 1/2 గ్రాము శొంఠి పొడిని, 1/2 గ్రాము యాలకుల గింజల పొడిని ఇలా ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఏమో యాలకుల గింజల పొడి, 1/2 టీ స్పూన్ ఏమో ఈ శొంఠి పొడి, రెండింటినీ కలిపి తగినంత తేనె కలిపి చప్పరిస్తే ఈ దగ్గు తగ్గుతుంది. అలాగే యాలకుల నూనె కూడా దొరుకుతుంది మీకు, ఆయిల్. దీన్ని 4 లేదా 5 చుక్కల్ని చక్కెరకి కలుపుకొని దీని లోపలికి తీసుకున్నా కానీ కఫంతో కూడినటువంటి దగ్గు తగ్గుతుంది. ఇంకొక ప్రాబ్లము, ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టే సమస్య ఏమిటంటే వాంతులు. ఈ వాంతులు కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్గా కొంతమందికి ప్రయాణాలలో వాంతులు అవుతూ ఉంటాయి. ఆ కదలికలకి వీటికి వాంతులు అయ్యే టైంలో అజీర్ణం ప్రాప్తిస్తూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి యాలకులు ఉపయోగపడతాయి. యాలకుల లోపల గింజలు 1 నుంచి 2 గ్రాముల పొడిని, దీనికి మళ్ళీ యాలకుల నూనె కూడా కలపాలి. కలిపేసేసి మళ్ళీ దీన్ని దానిమ్మ జ్యూస్ తోటి తీసుకోవాలి. దీంతో వాంతులు తగ్గుతాయి. ప్రయాణానికి ముందు తీసుకోవచ్చు, ప్రయాణం తర్వాత కూడా తీసుకోవచ్చు. ప్రయాణంతో సంబంధం లేకుండా వాంతులు అవుతుంటే కూడా ఉపయోగకరంగా ఉంటుంది, మెయిన్గా గర్భధారణలో. ఇంకొకటి, మనకి చలికాలం అని కాకుండా, ఎండాకాలం అని కాకుండా అన్ని కాలాల్లో ఇబ్బంది పెట్టేది మన దేశంలో మూత్రంలో మంట. ఇలాంటప్పుడు ఈ మూత్రంలో మంటని దీంతో తగ్గించుకోవచ్చు. యాలకులు అలాగే ఉసిరి పెచ్చుల పొడి 2 సమభాగాలుగా తీసుకోవాలి. పొద్దున, సాయంత్రం దీని లోపలికి తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది. అలాగే చేతుల్లో మంటలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. అయితే ఈ పొడిని ఎంత తీసుకోవాలి? 2 నుంచి 3 గ్రాములు, అంటే 1/2 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. ఉసిరి పొడి 1/2 టీ స్పూన్, యాలకుల గింజల పొడి 1/2 టీ స్పూన్. రెండింటిని నీళ్ళ కలిపి తీసుకోవచ్చు, లేదా నోట్లో వేసుకొని నీళ్ళతో మింగొచ్చు. ఇంకోటి చాలా కామన్గా కనిపించేది, చాలామంది డాక్టర్ల దగ్గరికి ఈ సమస్య వెళ్తూ ఉంటారు. ఈ సమస్య నొప్పులు. నొప్పుల్ని యాలకులతో తగ్గించుకోవచ్చు. యాలకుల గింజలు, వేయించిన ఇంగువ, యవాక్షారం, గోధుమ పంటను పండిస్తే తెల్లటి పొడి మిగులుతుంది. దాన్ని ఒక క్షార ప్రక్రియ ద్వారా ఒక తెల్లటి పొడిలాగా సిద్ధం చేస్తారు. ఆయుర్వేద మూలికల మెంగళలో దొరుకుతుంది ఇది. యాలకుల గింజలు, వేయించిన ఇంగువ, యవాక్షారం అన్నీ ఒక చిటికెడేసి తీసుకొని కొద్దిగా సైంధవలవణం కూడా కలిపి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి
దీనికి మళ్ళీ ఒక అర టీ స్పూన్ ఆముదం కలిపి తీసుకోవాలి. నడుము నొప్పి, ఛాతి నొప్పి, నా బొడ్డులో నొప్పి, అలాగే వీపు నొప్పి, తలనొప్పి, కళ్ళు నొప్పి, చెవులు నొప్పి, ఇలాగ అన్ని రకాల నొప్పుల్లోనూ ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఇంకోటి కొంతమందికి దౌర్బల్యం ఉంటుంది, అంటే హార్ట్ వీక్గా ఉంటుంది. ఇలాంటప్పుడు గుండెని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. యాలకుల గింజలు, పిప్పళి మూలం, మోడీ అంటారు దీన్ని. మామూలుగా ఈ మోడీ కారం అని మనం ట్రెడిషనల్గా చేస్తూనే ఉంటాం. అలాగే పటోల పత్రాలు, వీటిని సమభాగాలుగా కలిపి పొడి చేసుకోవాలి. 2 నుంచి 4 గ్రాముల ఈ పొడిని నెయ్యితో కలిపి ఉదయం సాయంత్రం నాకుతూ ఉంటే ఈ గుండె స్ట్రెంథెన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ కంప్లైంట్ చేస్తారు, ధాతు నష్టం, ధాతు స్రావం. ఇది ఇలాంటప్పుడు యాలకులు అలాగే వేయించినటువంటి ఇంగువ సుమారుగా 1 గ్రాము తీసుకొని తగినంత నెయ్యి కలిపి దీన్ని పాలకు చేర్చి తీసుకోవాలి. దీంతో మూత్రం నుంచి ఆ ధాతు స్రావం ఇలాంటివి ఈ సమస్య ఎవరైతే బాధపడుతూ ఉంటారో వీళ్ళలో ఇది ఇమీడియట్ ఫలితం చూపిస్తుంది. ఇంకోటి యంగ్స్టర్స్లో, మేల్స్లో ఎక్కువ కనిపించే సమస్య స్వప్న దోషం, అంటే శీఘ్రస్ఖలనం, అలాగే నిద్రలో స్ఖలనం అవుతూ ఉంటుంది, స్వప్న దోషం అంటారు. ఇలాంటప్పుడు ఇలాంటి ఈ స్వప్న దోషాన్ని కూడా ఈ యాలకులతో తగ్గించుకోవచ్చు. యాలకుల పలుకులు, అలాగే ఈసఫ్గోల్, ఇది ఒక హస్కిది, ఇది ఆయుర్వేద మూలికల అంగడిలో కూడా దొరుకుతుంది, అలాగే ఆయుర్వేద షాప్స్లో కూడా దొరుకుతుంది. యాలకుల పలుకులు, ఈసఫ్గోల్ సమభాగాలుగా తీసుకొని దీనికి ఉసిరి రసాన్ని కలపాలి. కలిపి కలవంలో నూరాలి. నూరి ఒక రేగు గింజంత సైజు మాత్రలు చేసుకోవాలి. ఒక్కొక్క మాత్ర చొప్పున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకటి తీసుకుంటూ ఉండాలి. దీంతో నాక్టర్నల్ ఎమిషన్స్, అంటే స్వప్న దోషాలలో అమితమైన ఫలితం కనిపిస్తుంది. ఇంకోటి చాలా మందిలో కనిపిస్తున్న సమస్య కంటి చూపు తగ్గటం. ఇలాంటప్పుడు యాలకుల పలుకులుని మెత్తగా పొడి చేసి దీనికి చక్కెర సమాన భాగం కలిపి దీనికి కొద్దిగా ఆముదం కూడా కలిపి 5 గ్రాముల మోతాదుగా, అంటే 1 టీ స్పూన్ మోతాదుగా ప్రతిరోజు పొద్దున్న తీసుకుంటూ ఉంటే కంట్లో ఆ హీట్ అది తగ్గుతుంది, కంటి చలవ పెరుగుతుంది. ఇంకోటి కొంతమందికి ఆగి ఆగి మూత్రం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని మూత్రాఘాతం అంటారు. అనేక సమస్యల వల్ల స్టిక్చర్ యూరిథ్రా దగ్గర నుంచి ఇన్ఫెక్షన్స్ వరకు, స్టోన్స్ దగ్గర నుంచి నాన్ స్పెసిఫిక్ యూరిథరైటిస్ వరకు. ఇలాంటప్పుడు యాలకుల పలుకులు, శొంఠి పొడి సమాన భాగాలు తీసుకొని దానిమ్మ రసానికి కలపండి. లేదా పెరుగును మనం వడపోస్తే దాంట్లో కిందకి నీరు లాంటి దిగుతుంది, పెరుగు మీద తేట అంటారు దీన్ని. దీంతో కలిపి కానీ దీనికి కాస్త సైంధవలవణం కలిపి ఫైనల్గా తీసుకుంటూ ఉంటే ఈ మూత్రాఘాతం, అంటే అబ్స్ట్రక్టెడ్ యూరిన్ అనే సమస్య తగ్గుతుంది, మూత్రం తేలిగ్గా వస్తుంది. ఇంకోటి చాలా మందిని ఇబ్బంది పెట్టేది సోషల్ ఐసోలేషన్కి కారణం నోటి దుర్గంధం. ఇలాంటప్పుడు కూడా యాలకులు మీకు ఉపయోగపడతాయి. పాలు లేదా మీరు తినేటువంటి ఆహార పదార్థాలు, వీటికి యాలకులు కలిపి తీసుకోవాలి. దీంతో నోటి దుర్గంధం తగ్గుతుంది. ఇంకోటి అనేక సమస్యలకు కారణం ఇదే, జీర్ణక్రియ దెబ్బతింటాం. ఇలాంటప్పుడు యాలకులు ఉపయోగపడతాయి. అన్నం తిన్న తర్వాత సింపుల్గా యాలకుల గింజలు నవ్వులుతూ ఉంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇంకోటి చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య నోటి పూత, స్టమటైటిస్. ఇలాంటప్పుడు యాలకులు ఉపయోగపడతాయి. నోట్లో ఉండే బొబ్బలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే యాలకుల పొడిని తేనెతో కలిపి ఆ బొబ్బల మీద అప్లై చేయాలి. మింగినా ఏం కాదు, దీంతో బొబ్బలు తగ్గుతాయి. ఇంకా అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది, ఇది పురుషత్వాన్ని పెంచుతుంది. అంటే చాలామందికి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు దానిమ్మ గింజల రసానికి 3 గ్రాముల యాలకుల గింజల పొడిని కలిపి తీసుకుంటూ ఉంటే ఈ లాస్ ఆఫ్ లిబిడో దగ్గర నుంచి ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషను, ఇలాంటి అన్ని సమస్యల్లోనూ అమితమైన ఫలితం కనిపిస్తుంది. ఇలాగా యాలకుల్ని కేవలం ఆహారంగా, సుగంధ ద్రవ్యంగానే కాదు, ఒక ఔషధంగా కూడా మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.